ఒకటవ దశలోనికయ్య 4వ అధ్యాయము 17వ వచనం. 1వ దశలోనికయ్య 4:17. కాగా మనము సదాకాలము, ఇంకా దిక్కుతున్నారు బైబిల్లో, మనము ఆయనతో చెప్పరే, సదాకాలము ప్రభుతో ఉండము. ఈ లోకంలో మనం జీవించేది 66 సంవత్సరాలైనా, లేక 30 సంవత్సరాలైనా, లేక 70 సంవత్సరాలైనా, ఈ లోకంలో అది పెద్ద ఎన్నుకున్నదగినది, చెప్పుకోదగినది కాదు. అయితే ప్రభువుతో జీవించే కాలం ఎంతకాలం? సదాకాలం. ప్రభువుతో జీవించే కాలం సదాకాలం. కనుక మరి ప్రియ సోదరుడు పాల్ గారు మరి మనకు మానవ దృశ్య, మానవ నేత్రాలతో, మానవ యొక్క ఆలోచనలతో ఇంకా కొంతకాలం ఆయన బ్రతికి ఉండవలసింది. అయితే ప్రభువుకు ఇష్టమైనది ఆయనను తీసుకున్నాడు. చాలాసార్లు హృదయాల్లో అనేక ప్రశ్నలు వస్తాయి. ఇది ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? నీవెందుకు దూరముగా నిలుచుండి చూస్తున్నావు? నీవెందుకు ఆలకించకుండా ఉన్నావు? కీర్తన 10వ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు కీర్తనకారుడు గుప్పించాడు. నీవు మౌనంగా ఎందుకున్నావు? దూరంగా నిలుచుండి ఎందుకు చూస్తున్నావు? ఎందుకు ఊరుకున్నావు? అనేటువంటి అనేక ప్రశ్నలు తలెత్తినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావాలి. కానీ ఆయన చూడండి, 1వ రాజులు ఒక మాట బైబిల్లో మరి కొన్ని ప్రశ్నలు మన హృదయంలో తలెత్తుతున్నప్పుడు, కొన్ని ప్రశ్నలు మన మస్తిష్కాన్ని తినివేస్తున్నప్పుడు, అది కుటుంబ సభ్యులు కానీ, లేక భార్య కానీ, పిల్లలు కానీ, సంఘస్థులు కానీ, రక్త సంబంధికులు కానీ, ఇలా ఎందుకు జరిగింది? వై ఇట్ ఈస్ సో హ్యాపెన్? ఎందుకు ప్రభువా నీవు దూరంగా నిలబడి చూస్తున్నావు అని దేవుని బిడ్డలు అడిగేటువంటి ప్రశ్నలు మనము దేవుని బిడ్డలుగా అడగగలిగితే 1వ రాజులు 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 1వ రాజులు 12వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలననే. నువ్వు చేతులు బైబిల్ లేవా? చెప్పరంటే, జరిగినది నా వలననే జరిగినది. ఇక ఇలా ఎందుకు జరిగింది ప్రభువా అని ప్రశ్న వేసినటువంటి నిర్మలమ్మకు, లేక ఇక్కడ ఉండబడిన బంధువులకు, లేక ఇక్కడ ఉండబడిన పిల్లలకు, ఎవరికైనా ఇలా ఎందుకు జరిగింది ప్రభువా అంటే, ప్రభు జవాబు ఏంటంటే, జరిగినది నా వలననే జరిగింది. ఇక ఏం మాట్లాడతాం? ఇక ఏమని అడుగుతాం? ఇక ఏమని చెబుతాం? ఇక నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుంది? సృష్టించినవాడు, నిర్మించినవాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఊపిరిని పోసినవాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు చనిపోయిన వాడే ఇలా ఎందుకు జరిగింది ప్రభు అంటే, ఒకే ఒక్క మాటతో జరిగిందేదో నా వలననే జరిగినది అని అంటుంటే, ఇక దానికి ఏమని చెబుతాం? దానికి నీవు నేను చెప్పవలసినటువంటి ఒకే ఒక మాట, దేవుని బిడలగా, దైవ సేవకులుగా, లేక ప్రభువును అంగీకరించిన వారుగా, ప్రభా జరిగినది నీ వలననే జరిగినది అని చెబుతుంటే, ఇక నాకు ఆకాశమందు ఎవరున్నారు? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో నాకేది అక్కరలేదు. నీ ఉంటే నాకు చాలు. ఈ మాట దేవుని బిడ్డలు ప్రభువుని ఎరిగి, ముఖ్యంగా ప్రభువును సేవిస్తున్నటువంటి, దేవుని సేవలో సాగి వెళుతున్నటువంటి కుటుంబాలలో జరిగినప్పుడు, నీవే నాకు దిక్కు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు. ఎందుకంటే జరిగినది నీ వలననే జరిగినది అని నువ్వు చెబుతున్నప్పుడు, ఇక నేను ఏ ప్రశ్న వేయగలను ప్రభా? ఏమని మాట్లాడగలను? ఏమని అడగగలను? గనక దుఃఖంలో కన్నీటితో మరి మిగిలిన జీవితాన్ని ఆలోచిస్తూ
ఎలా ముందుకెళ్ళడం, ఎలా ఈ కుటుంబాన్ని, ఈ పిల్లలను, ఇంకా జీవితంలో సెటిల్ కానిటువంటి పిల్లలను, ఈ సంఘం ఎలా అని మరి బాధపడుతున్నటువంటి హృదయాలకు జరిగినది నా వలననే జరిగినది ప్రభు చెబుతుంటే మన యొక్క ఆశ, మనకు జవాబు, మన నిరీక్షణ అలాగైతే నీవే నాకు ఆధారం, నీవు నాకు ఉంటే చాలు, ఆకాశమందు నాకు నీవు తప్ప ఎవరు లేరు అనబడినటువంటి మాటతో ముందుకు సాగబద్ధులమై ఉంటున్నాం కనుక ప్రభు ఈ సందర్భంలో మరి 2 కొరింథీ 1వ అధ్యాయంలో మరి ఆదరణ గురించి మాట్లాడుతూ ఈ ఆదరణ కూడికలో ఒకరినొకరు ఆదరించుకొనులాగిన 1వ దశలోనికయ్య 5వ అధ్యాయం 1వ దశలోనికయ్య 5వ అధ్యాయం క్షమించండి 2వ కొరింథీ 1వ అధ్యాయం 2వ కొరింథీ 1వ అధ్యాయం నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. 2వ కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఉన్న దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మొదలట్టు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు వద్ద ఆదరణయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నటువంటి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. చిన్న ప్రార్థిస్తున్న ప్రేమడు తండ్రి, ఈ మాటలు మా కొరకు దీవించు, కుటుంబమును ఆదరించు, చేరి వచ్చిన బంధువులను, విశ్వాస కుటుంబాలను ఆదరించి బలపరిచి నీ మాటలు అందించి మా అంతం మేము కూడా మా పిలుపు కొరకు ఎదురు చూచినట్టు నీకు కావలసినటువంటి నీ మాటలు మాకు అందించమని క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మనం చదువుకున్నటువంటి 3, 4, 5, 6, 7 వచనాల్లో ఈ 4 వచనాల్లో ఎక్కువ సార్లు మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటి? ఏ మాట? ఆదరణ. ఆదరణ దాదాపు 11 సార్లు ఈ 4 వచనాల్లోనే 11 సార్లు ఆదరణ ఆదరణ అనబడిన మాట కనిపిస్తుంది. 4 వచనాల ఈ చిన్న సంపుటిలో 11 సార్లు ఆదరణ 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 అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. మాట్లాడుదామా? భౌతికమైన జీవితంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు కొన్ని సందర్భాల్లో ఇలాంటి అకస్మాత్తుగా ఉన్నపాటున జీవితంలో భరించరాని నొప్పి కలిగినప్పుడు, ఈ ఎడబాటును కలిగినప్పుడు, మరి జీవితము కుదేలు పడినప్పుడు, జీవితంలో అస్థిరత చేకూర్చుకున్నప్పుడు, మనము మరి దిగాలు పడిపోయినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ గురించి ఈ అధ్యాయం మాట్లాడుతూ, ఏ దేవుడు కనికరము చూపు దేవుడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు. మీరు నోరు తెలుస్తారా కొంచెం? సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చెప్పండి. అంటే ఆదరణ అనేటువంటిది దేవుడి దగ్గర ఒకే ఒక సందర్భానికి ఆదరించేటువంటి ఒకే ఒక ఆదరణ కాదు. కనికరము చూపునటువంటి దేవుడి దగ్గర సమస్త ఆదరణ చూపునటువంటి దేవుడు. అంటే సమస్తం అంటే చాలా రకరకముల వివిధముల చాలా ఎన్నెన్నో లెక్క పెట్టలేనన్ని ఆదరణలు, సమస్త విధమైన ఆదరణలు దేవుని గుప్పెట్లో ఉన్నాయి. అంటే దేవుని బిడ్డలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వేరు. కొంతమంది డబ్బును పోగొట్టుకొని ఆదరణ కోల్పోతారు, కొంతమంది ప్రియులను పోగొట్టుకొని ఆదరణ కోల్పోతారు, కొంతమంది ఆరోగ్యం పోగొట్టుకొని ఆదరణ కోల్పోతారు,
కొంతమంది మరి కొన్ని వస్తువులు నష్టపోతున్న బట్టి కుదేలు పడిపోతారు. ఇలాగూ ఒక దేవుని బిడ్డ తన జీవితంలో అనేక విధములైనటువంటి ఆదరణ కోల్పోయేటువంటి వివిధమైన పరిస్థితులలో వారికి తగినటువంటి ఆదరణ ఆయన యొక్క బ్యాగ్లో, ఆయన సంపుటిలో, ఆయన యొక్క అంబుల పొదిలో ఇలా తీసి ఎటువంటి ఆదరణలో ఉన్న వారినైనా దానికి సంబంధించినటువంటి ఆదరణను అనుగ్రహించు, సమస్త ఆదరణ అనుగ్రహించినటువంటి కనికరము చూపు దేవుడు. బాబు లేని వారికి ఒక ఆదరణ, ప్రియులను కోల్పోయినటువంటి వారికి ఒక ఆదరణ, ఆస్తి నష్టపోయిన వారికి తగినటువంటి ఆదరణ. ఇలాగూ దేవుని బిడ్డలకు ఏ ఆదరణ, ఎప్పుడు ఎలాంటి ఆదరణ అవసరమో దానికి తగినటువంటి ఆదరణ ఇచ్చుటకు ఈ దేవుడి దగ్గర ఎన్ని విధములైన ఆదరణలు ఉన్నాయండి? ఎన్ని విధములైన ఆదరణలు ఉన్నాయి దగ్గర? సౌండ్ పెరగదు ఇంకా, అంతేనా? ఎన్ని విధములైన ఆదరణ? సమస్త విధములైన ఆదరణ. దేవుని స్తోత్రం. సమస్తమైన ఆదరణ కలిగినటువంటి తండ్రి చేతిలో ఉన్నటువంటి అద్భుతమైన ఈ రోజుకు అవసరమైన ఆదరణ ఈ సహోదరికి, ఇద్దరు బిడ్డలకు దేవుడు దయచేసి, ఈ సంఘములకు, రక్త సంబంధికులకు దేవుడు దయచేసి ఈ కుటుంబాలను ఆదరించినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆదరణ ఎటువంటి ఆదరణ? ఆదరణ అనగా ఏమిటి? రెండవది, ఆదరణ ఎవరికి? ఆదరణ ఎలా? ఆదరణ ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు మనం వేసుకుంటే, ఆదరణ అనేటువంటి మాటకు గ్రీకు భాషలో ఓదార్పు అన్నటువంటి మాట అర్థం వస్తుంది. ఓదార్పు లేక ప్రోత్సాహము లేక ధైర్యపరచుట అనబడిన మాట ఆదరణ అనేటువంటి మాటకు అర్థమిస్తుంది. కనుక ఈరోజు ఈ కొన్ని దినముల తరువాత సోదరు పాల్ గారు మరి జనవరి 12వ తారీఖున ప్రభునందు నిద్రించినటువంటి ఈ సహోదరుడు సేవకుడు మరి ఈ మాసంలో ఈ కొద్ది గ్యాప్ తరువాత మనమందరము కృతజ్ఞత ఆదరణ కూడిక అని చెప్పబడినటువంటి ఈ కూడికకు కొంతమంది బంధువులుగా, సహోదరులుగా మనము చేరి వచ్చాం. గనక మరి ఆదరణ అనగా ఏమిటి అన్నటువంటి మాటకు మనం వస్తే, ఆదరణ అనగా ధైర్యమిచ్చుట, ప్రోత్సాహపరుచుట లేక ఓదార్చుట కొరకు మనం కూడి ఉన్నాం. ఓదార్చుట, ధైర్యమిచ్చుట, ప్రోత్సహించుట అనగా మరి దగ్గరకు వచ్చి 2 కన్నీళ్లు గార్చి ధైర్యం చెప్పి మాటలతో ఆలయ్యేలా వెళ్ళడం పోవడం కాదు. ప్రోత్సహించడము, ఆదరించడము మరియు ఓదార్చడం అనబడిన మాట చాలా లోతైనటువంటి మాట. నేనున్నానక్క అని చెప్పి కనబడకుండా వెళ్ళిపోవడము కాదు. ఏం పర్వాలేదులే, ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు కదా, మళ్ళీ చూస్తాం కదా అని చెప్పే మాట కాదు. ఈ ప్రోత్సాహము, ఈ ఆదరణ, ఈ ధైర్యము అనేటువంటిది క్రియారూపకముగా దేవుడు నీకు చూపినటువంటి కృపలో, దేవుడు నీకు ఇచ్చిన దానిలో, దేవుడు నిన్ను ప్రోత్సహించినటువంటి విధానంలో ఆదరణ కోల్పోయినటువంటి వారిని ఆదరించుట అన్నది ఆదరణకు అర్థం. ఊరక వచ్చి వండి పెట్టింది తిరిగిపోవడం ఆదరణ కాదు. లేక ఏం పర్వాలేదులే, దేవుని దగ్గరికే కదా పోయింది అని చెప్పి వెళ్ళడం కాదు ఆదరణ. అది క్రియాపూర్వకమైనటువంటి ఓదార్పు, ఆదరణ. దేవుడు నీకేం చేయమని చెబుతున్నాడు, దేవుడు నీకేం ఇవ్వమని చెబుతున్నాడు, దేవుడు నిన్ను ఎలా ప్రోత్సహించమని, దేవుడు ఎలా నిన్ను ధైర్యపరచమని, ఎలా ఆదరించమని, ఎలా ఓదార్చమని, ఆ ఓదార్పు అనబడిన మాటలో చాలా చాలా అద్భుతమైన మాటలు దాగి ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి కొద్ది మందిలో ఎలాంటి ఓదార్పు ఇవ్వడానికి వచ్చావు? ఎలాంటి ఆదరణ ఇవ్వడానికి వచ్చావు? ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడానికి వచ్చావు? మొక్కుబడి ఆదరణ, మొక్కుబడి ఓదార్ప, మొక్కుబడి ప్రోత్సాహమా? ఆదరణ అనగా క్రియాపూర్వకమైనటువంటి దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో కూడా ఇదిగో
ప్రభు ప్రేమను బట్టి ప్రభు కార్చిన రక్తంలో మనమందరము కడగబడినటువంటి బిడ్డలుగా భౌతిక సంబంధాలకు అతీతంగా దైవికమైన ప్రేమను కలిగి ఇదిగో నా ఓదార్పు, నా ధైర్యము, నా ప్రోత్సహించుట అన్నటువంటి మార్గాన్ని మాటను తెలియచెబుతుంది. 2 కొరింథీ 1వ అధ్యాయంలో మనము మాట్లాడుకుంటున్నటువంటి ఆదరణ. రెండవది, ఈ ఆదరణ ఎవరికి అన్నటువంటి మాటకు వస్తే 1వ దశలోనికయ్య 5:14 వచ్చిన 1వ దశలోనికయ్య 5:14 ఎవరైనా గట్టిగా చదవగలిగిన వారు చదివితే సంతోషిస్తారు. సహోదరులారా, ఎవరిని ధైర్యపరచాలి? ఇంతకుముందు ఆదరణ అనగా ఏమిటి అంటే 3 మాటలు చెప్పాను. ఓదార్చుట, ప్రోత్సహించుట, ధైర్యపరచుట. గనుక ఆదరణ అనగా ఈ 3 మాటల అర్థం క్రియాపూర్వకముగా ఎలా చేయాలో క్లుప్తంగా, దీని గురించి ఎక్కువగా పొడుగున మాట్లాడుకోవడం కూడా బాగోదు. గనక దాని తర్వాత ఎవరికి ఆదరణ ఇవ్వాలి అంటే ధైర్యము చెడిన వారికి అంటే ఆదరణ కోల్పోయిన వారికి, కృంగిపోతున్న వారికి, దిగాలు పడుతున్నటువంటి వారికి, తన ప్రియులను పోగొట్టుకొని అధైర్యముతో కుప్పకూలిడుతున్నటువంటి వారికి ఆదరణ, ఓదార్పు ఇవ్వాలి. ఎవరికి ఆదరణ అనగా ధైర్యము చెడిన వారికి. మూడవది, ఎలా ఆదరించాలి అన్నటువంటి మాటకు అదే దశలోనికయ్య 1వ దశలోనికయ్య 4వ అధ్యాయంలో మనకు ఒక మాట మనకు కనబడుతుంది. దశలోనికయ్య 4వ అధ్యాయము ఒక మాట మనం చూస్తాం. చూడండి, 18వ వచనం. ఎలా ఆదరించాలి అనగా ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. అంటే ఏదో మాటలు చెప్పాడు ఇక్కడ, 13వ వచనం నుండి 18వ వచనం వరకు కొన్ని మాటలు చెబుతూ వచ్చాడు. ఆ మాటలన్నీ మనము క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ ఆ మాటల చేత ఒక విశ్వాసి ఆదరింపబడవలసినవి సత్యాలు ఎన్నో ఉన్నాయి కనుక 13వ వచనం నుంచి 18వ వచనం వరకు అనేక విషయాలు చెబుతూ ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనండి. ఏ మాటల చేత అనగా 13వ వచనం. అమ్మా నిర్మలమ్మ, నిరీక్షణ లేని ఇతరులే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఈ మాట చేత ఆదరించబడు. ఇంకొక మాట, యేసు మృతి పొంది తిరిగి లేచినని నీవు నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన పౌలు గారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చునన్న మాటతో అమ్మ ఆదరించబడు. మూడవది, నేను ఏం చెబుతున్నాను అంటే ప్రభు మూలంగా మనము కూడా ప్రభు రాకడ వరకు బ్రతికి ఉండేటువంటి మనము కూడా ఆయన సన్నిధికి, మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట బ్రతికి ఉండే మనము కూడా వారితో కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘము మీద కొనిపోబడుదుము. ఈ మాటల చేత, దానికి ముందు కాగా మనము సదాకాలము ప్రభుతో, తర్వాత నాడు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని ప్రభునందు మృతి పొందిన వారు తిరిగి లేస్తారు. ప్రభు ఆయనను ముందుగా లేపుతాడు. మనను ఆదరించడానికి నిన్ని మాటలు చెప్పాడు దేవుని వాక్యముడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనము సదాకాలం ఆయనతో ఉంటాము. మనము కూడా
ఆయనను వెంటబెట్టుకొని ప్రభు వస్తాడు. ఈ లోకములో జీవించుచున్నటువంటి మనము ఆయనతో కలిసి ఎత్తబడుటకు మనం ఎత్తబడం, మనము కొనిపోబడదుము అంటే కొనిపోయేవారు ఒకరు వస్తారు. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. ఆయనతో మనము కొనిపోబడదుము సదాకాలము. అందుకని మొదట్లో ఒక మాట అన్నాను, ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికాడన్నది దట్ ఇస్ నాట్ అ మ్యాటర్. 90 సంవత్సరాలు బ్రతికాడండి, 105 సంవత్సరాలు బ్రతికాడండి, 105 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇస్ నాట్ అ మ్యాటర్. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు బ్రతికావన్నది కాదు. నీవు సదాకాలము ప్రభువుతో ఉండగలిగేటువంటి విధానంలో నీవు నిద్రించబోతున్నావా అన్నది ప్రశ్న. ఈ లోకములో 100 ఏళ్ళు బతకడం గొప్పనా, సదాకాలము ప్రభువుతో ఉండడం గొప్పనా? సదాకాలము ప్రభువుతో ఉండేటువంటి వారు ప్రభువునందు మృతి పొందిన వారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తముతో వారి పాపములు కడగబడిన వారు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు, వారు ప్రభువునందు మృతులైన వారు మొదట లేతరు. సదాకాలము ప్రభువుతో ఉండేటువంటి వారిని కలుసుకోవాలి అంటే నీవు కూడా సదాకాలము ప్రభువుతో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రభువునందు నమ్మినట్లు విశ్వాసం ఉంచినట్లు ఈ లోకములో జీవించేవారు ఆ అనుభవం కలిగిన వారుగా ప్రభువునందు జీవించేవారుగా ఉండవలసినటువంటి అగత్యత ఎంతైనా ఉంది. అందుకనే ప్రభువునందు మృతి పొందిన వారి సంగతిని గురించి ఇది ఎంత తీక్షణమైనది అంటే, ఇది ఎంత గొప్పది అంటే, ఒకరోజు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఒకరోజు మరి భక్తుడైనటువంటి యోహాను ఆయన మరి ఉన్న పాటున ఒక భయంకరమైనటువంటి ఒక ధ్వని, ఒక శబ్దము వినిపించింది. అంటే 14వ అధ్యాయము మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం 14:13 ప్రభువునందు మృతులను మృతులు కన్నులను భయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. ఎక్కడ నుండి శబ్దం? ఎక్కడ నుండి శబ్దం? ఇది ఈ శబ్దం ఇంటి ప్రక్క నుండి వచ్చిన శబ్దం కాదు. ఈ శబ్దం రాజకీయపరమైన శబ్దం కాదు. ఈ శబ్దం వ్యాపార సంబంధమైన శబ్దం కాదు. ఇది రేడియో వార్తలు కాదు. ఇది ఎలక్షన్లకు సంబంధించినటువంటి శబ్దం కాదు. ఈ శబ్దం పరలోకము నుండి వచ్చిన శబ్దం. ఏమండి? పరలోకము నుండి వచ్చిన శబ్దము అని నీకు తెలిసినప్పుడు నీవు మామూలుగా అవి ఇవి లోక సంబంధమైన వార్తలు విన్నట్టుగా వింటావా ఏంటి? రోడ్డు మీద తిరిగేటువంటి వారు చేసే వ్యాపార వార్తలన్నీ మనకు బాగా పరిచితం. అయితే ఇది వాళ్ళ నోటిలో నుండి, ప్రక్క వీధిలో నుండి, ఆ బండ్లో నుండి, లేక ఎక్కడ నుండో వచ్చిన శబ్దము కాదు. ఇది ఎక్కడ నుండి వచ్చిన శబ్దం? పరలోకము నుండి వచ్చిన శబ్దం. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సును గంభీరమైనటువంటి వాతావరణంలోకి తెచ్చి ఇది ఎక్కడ నుండి వస్తుంది శబ్దం అని అటు ఇటు చూచి, ఎవరు వెనక ముందు లేకపోగా, ఎవరు ఏది ఏ వార్త చెప్పడము మనకు కనిపించకపోగా, ఇది ఎక్కడ నుండి వస్తున్న స్వరము అని ఒక వ్యక్తి యొక్క కళ్ళు, ఒక వ్యక్తి యొక్క తల ఆ దిక్కు వైపుకు చూడగలిగినంత గంభీరమైన సమయం ఇది. ఆకాశం నుండి ఒక స్వరం, ఈ ఆకాశం నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని. ఎంతకు ఏమి విన్నాడు? ఎంతకు ఏమి విన్నాడు? ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. యోహాను, ఓ యోహాను, విను విను, ఈ శబ్దం పరలోకము నుండి వస్తుంది. ఈ శబ్దములో కంటెంట్ ఏంటంటే
ఇప్పటి నుండి ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తునందుండి ఆయన యందు విశ్వాసము కలిగిన వారు మృతి పొందితే వారు, చెప్పండి గట్టిగా, ధన్యులు అని విన్నాడు. ఎవరు? యోహాను. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చిన శబ్దము విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది అని ఉండొచ్చా కాదా? పరలోకం నుండి వచ్చే శబ్దము ఎంత గొప్పదై ఉండవచ్చు. మనము ఆకాశం నుండి వచ్చే శబ్దాలు, ఉరుములు మెరుపులు విన్నాము, కానీ ఇలా మాటలుగా చెప్పబడేటువంటి పదజాలం ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అన్నటువంటి మాటలు జీవిత చరిత్రలో ఎవరైనా వినగలిగారా లేదో ప్రక్కన పెట్టి, ఆ శబ్దములో కంటెంట్ మాట ప్రభు నందు మృతు నొందిన వారు ధన్యులు. యోహాను ఆ మాటను వింటూ అలా నాట్పడి చూస్తుంటే ఆ స్వరం, యోహాను నీవు విన్నటువంటి మాటలు విని ఊరుకోవడం కాదు, నీవు వింటున్నట్టు మాటలు వింటున్నట్లుగా కాదు, నీవు వింటున్నటువంటి మాటలు మీకు ఏమైనా అర్థమవుతుంది లేదండి? అక్కడ ఏం రాస్తుంది? ఏమన్నాడు? వ్రాయువో అంటే ఈ మాట కేవలము పరలోకము నుండి వచ్చిన మాట మాత్రమే కాదు, ఇది కేవలము వినగలిగిన మాట మాత్రమే కాదు, ఇది వ్రాయబడవలసిన మాట. వ్రాయబడేటువంటి ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. ఈ శబ్దము వచ్చిందే పరలోకము నుండి అని ఆ గంభీరమైనటువంటి వాతావరణంలో తలామునకలు అవుతుంటే, ఆ ధ్వనిలో కంటెంట్ ప్రభునందు మృతులైన వారు ధన్యులు అన్నమాట ఇంకా అద్భుతమైతే, ఆ మాటను వ్రాయువో అని చెబుతున్న మాట ఇంకా అద్భుతం. అది లీగల్ డాక్యుమెంట్గా తయారు చేయి, వినడం మాత్రం కాదు, రాసిపెట్టు, ముద్రించు, సిగ్నేచర్ చేయి. ఏంటి ఇంతకంటే ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పౌలు గారు ఆయన ప్రభువునందు మృతి పొంది ఆయన పరలోకమునకు వెళ్ళాడు. ఆదరణ ఎవరన్నా మాట్లాడేది? ఆదరణ ప్రోత్సహించుకోవాలి, మాట్లాడుకోవాలి, ధైర్యపరుచుకోవాలి, ఓదార్చుకోవాలి. ఒకటి, ఎవరిని ఓదార్చాలి? అధైర్యంగా ధైర్యము చెడిన వారిని ఓదార్చాలి. ఎలా ఓదార్చాలి అంటే ఇలా ఈ మాటల చేత ఓదార్చాలి. ఏ మాటల చేత అనగా ప్రభువు నందు మృతులైన వారు ఆయనతో ఉంటారు, మనము కొనిపోబడతాము, సదాకాలం ఉంటాము, నిరీక్ష లేని వారిగా ఉండొద్దు. ఈ మాటల చేత ప్రభువునందు మృతి పొందుట అనబడిన మాట పరలోకం నుండి వచ్చిన మాట. ఎలాగో యోహాను విన్నాడు, పౌలు గారు కూడా ఒకరోజు ఆ మాట విన్నాడు, ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు. ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఈలాగున ఆ మాట పరలోకము నుండి ధ్వని వచ్చింది. పరలోకము నుండి ఆ ధ్వనిలో కంటెంట్ ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. మూడవది, అది రాయబడినటువంటి లీగల్ డాక్యుమెంట్ అని చెబుతూ నిజమే అన్నమాట. నిజమే. ఏంటి నిజము అంటే, మనము మాట్లాడుకున్నటువంటి 3 మాటల సారాంశము నిజమే అని చెబుతూ కింద, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారు అనగా ప్రభువునందు మృతి నొందిన వారు ఈ లోకములో వారు పడిన ప్రయాసం. నాకు తెలిసినంత మటుకు ఈ ప్రియ కుటుంబం, ఈ దీనదాసుడు పౌలు గారు ఆయన సేవకు వచ్చిన నాటి నుండి మరి చనిపోయేంత వరకు ఆయన మాటలలో, ఆయన క్రియలలో, ఆయన నడకలో
ఆయన ప్రతి అడుగడుగున దీనత్వమే కనిపిస్తుంది. ఏమాత్రము మాట నోట్లో నుండి వస్తుందా, మాట్లాడగలడా అన్నటువంటి విధానంలో. నేను కొత్తగూడెంలో పనిచేసినప్పుడు మా బ్రాంచ్లో కొంతకాలం పనిచేశాను. నేను అప్పుడప్పుడు ఆయనను కలుసుకున్నప్పుడు, హెబ్రోన్లో అక్కడెక్కడ కలుసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అన్న ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది పరిస్థితి ఏదో చెప్పబోయేవాడు, కానీ ఏది కూడా నోట్లో నుండి పెగిలేదు కాదు. అంత బాగానే ఉందని వాడు, అంత బాగానే ఉందా, ఏం పర్వాలేదన్న. ఎక్కడ ఉన్నా, ఎంత చిన్న సంఘమైనా, ఎంత పేద సంఘమైనా, ఏది చెప్పుకునేటువంటి బహుశా ధైర్యం కూడా చేసేవాడు కాదు. చెప్పుకోవాలన్నటువంటి విషయాలు చాలా గుండెల్లో ఉన్నట్టు అనిపించేవి. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని ఏదైనా ఉంటే ఆయన చెప్పాల్సిందే, కానీ ఆయన నోరు తెచ్చి ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, అలా ఇబ్బంది ఉంది, అదిగో ఆ పరిస్థితి, ఆయన ఈయన అన్నటువంటి ఏ మాటలు. ప్రభువునందు నిద్రించిన వారు ధనుల జాబితాలో ఉన్నటువంటి ఈయన ఈ లోకంలో ఎన్ని ప్రయాసాలు పడ్డారు. సేవకు వచ్చినటువంటి జీవితం నుండి మొన్నటి వరకు ఎన్నెన్ని అడుగులు, ఎన్నెన్ని హెచ్చు తగ్గుల్లో, ఎన్నెన్ని ఆర్థిక ఇబ్బందుల్లో, ఎన్నెన్ని అనారోగ్య పరిస్థితుల్లో. నాకు తెలిసినంత మటుకు మరి హెబ్రోన్ వారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన ఏ విషయంలో కూడా, మరి పాత సేవకులుగా వారికి మరి కొన్ని సంఘాలు ఆలోచించి ఇవ్వగలిగినటువంటి విషయాలు కానీ, మరి కొన్ని విషయాలు కొని అంత స్పందన లేని పరిస్థితుల మధ్య కూడా ఆయన పంపించిన ప్రతి స్థలంలోనికి వెళ్ళి నమ్మకంగా ఉన్న దాంట్లో పరిచయం చేసినటువంటి మరి ఈయన ఎన్ని పరిస్థితి, శ్రమలు, ఇబ్బందులు, బాధలు గుండా వెళ్ళాడో నేను అంచనా వేయగలను. ఇప్పుడు ఆయన ఈ లోకములో తన ప్రయాసాలన్నీ మాని, అందుకనే కాబోలు ఫిలిప్పులకు రాసిన పత్రికలో 3:20 దేవుని యందు మృతి పొందిన వారు ప్రభువునందు మృతి పొందిన వారట. వారు పరలోకానికి వెళ్ళినప్పుడు, వారు మృతి పొందినప్పుడు ఆయన వారి దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలవానిగా మార్చిన. ఈ మాట ఏమైనా అర్థమైందా? ప్రభువునందు మృతి పొందిన వారు చనిపోయినప్పుడట, ఇప్పుడు మనం చదువుకున్నాం, వీరి ప్రయాసమును మాని. అంటే ఎంత ప్రయాసము ఈ లోకంలో పడ్డారో, ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంత ఏడ్చారు, ఎంత ములిగారు, ఎన్ని శరీర సంబంధమైన ఇబ్బందులు, ఎన్ని ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు. ఇదంతా ప్రయాసం కదా. ఈ లోకంలో ఈ ప్రయాసమంతా మాని విశ్రాంతి. ఈ లోకంలో ఈ శరీరానికి ఎన్ని సూదులో, ఎన్ని మోకాళ్ళ నొప్పులో, ఎన్ని జలుబులో, ఎన్ని తలనొప్పులో, ఎన్ని నడుము నొప్పులో, ఎన్ని బాధలో, ఎన్ని మందులో, వీటన్నిటి ప్రయాసము మాని. అంటే పేద శరీరం, దీన శరీరం, డెలికేట్ శరీరం, పనికి మాలిన శరీరం, ఊరికనే కృంగిపోయే శరీరం, మరి ఏమాత్రం నిలబడలేని శరీరం, బహుదయనీయమైనటువంటి ఈ శరీరాన్ని ప్రభువునందు మృతి పొందిన వారికి, వారు చనిపోయినప్పుడు ఆ పేద శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఏ శరీరం అయింది? ఆయన మహిమా శరీరానికి ఎలా మారుస్తాడట? మీకు బైబిల్ సరిగ్గా తెలియనట్లు ఎలా మారుస్తాడట? సమరూపకంగా మారుస్తాడట. నా మాటలు కాదు. 3 ఫిలిప్పులకు రాసిన పత్రిక చదవండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. ఎవరికి దొరకలేదా? 3వ అధ్యాయంలో చూడండి, 21 చదవండి మరి. ఆయన మన ఏ శరీరం?
దీన శరీరం అంటే చాలా తగ్గింపు శరీరం అని. దీన శరీరం అంటే పేద శరీరం, సున్నితమైన శరీరం, పనికిమాలిన శరీరం, జబ్బులతో నిండిన శరీరం, నిలబడలేని శరీరం, బలహీనమైన శరీరం, దీన శరీరమును. తన మహిమ గల శరీరమునకు యేసుక్రీస్తు శరీరమేమో మహిమ కలిగిన శరీరమునకు సమరూపము ఏ రూపము అంటే యాజ్ ఈక్వల్ యాజ్ క్రైస్ట్ బాడీ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ గల శరీరానికట మన దీన శరీరాన్ని సమరూపకంగా మార్చి వస్తాడు. అందుకనే వారు ఈ లోకములో ప్రయాసము మాని విశ్రాంతి పొందడం అంటే ఇదే. నా దీన భేద శరీరములో ఆయన సమరూపంగా ఆయన మహిమ గల శరీరానికి అంటే మన శరీరము మహిమ కలిగిన శరీరంగా మార్చివేస్తాడు. బహుశా అందుకనే పౌలు అబ్బో ఈ భేద యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ గల శరీరానికి సమరూపకంగా మారుస్తాడట. అందుకని అన్నాడేమో, నాకు చావైతే లాభం, నాకు చావైతే లాభం. ఎందుకంటే నేను చావకపోతే నా భేద శరీరాన్ని దేవుడు తన మహిమ గల శరీరానికి సమరూపకంగా మార్చడంలో లేట్ అయిపోతుందేమో. ఇక అంత త్వరగా నేను చస్తే అంత త్వరగా ఈ భేద శరీరానికి ఆయన మహిమ కలిగిన శరీరానికి సమరూపకంగా మార్చివేస్తాడు అన్నటువంటి ఆశలు వ్యక్తం చేస్తున్నాం. అయితే దేవుని చిత్తం, నేను బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే లాభం. ఎందుకంటే నా భేద శరీరాన్ని ఆయన సమరూపకంగా మార్చివేస్తాడు. ఇది నిజం. అందుకనే ప్రకటన గ్రంథంలో కూర్చోమతలుగా ప్రకటన గ్రంథంలో ఇది నిజం, ఇది ఖచ్చితం. ప్రభువునందు మృతులైన వారు ఈ లోకములో వారి విశ్రాంతిని, ఈ లోకములో వారి యొక్క ప్రయాసమును మాని దేవుని మహిమ గల శరీరములకు సమరూపకంగా మార్చబడతారు. ఇది నిజం, ఇది నిజం. కింద ఇంకొక మాట, ఖచ్చితమైన మాట, భయాన్ని కలిగించే మాట. బ్రతికి ఉన్నటువంటి నీకు నాకు వారు విశ్రాంతి పొందుదురు. తర్వాత మూసిపెట్టేస్తున్న దాన్ని ప్రకటన 14:13 ఇది నిజం, వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట. ఇది ఇక్కడ కూర్చున్న వారికి హెచ్చరిక. చనిపోయిన వారు ప్రభువునందు నిద్రించారు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. వారు ఈ లోకములో తమ ప్రయాసము మారారు, విశ్రాంతిలో ఉన్నారు. అయితే బ్రతికిన వారికి హెచ్చరిక అంటే ఏంటంటే వారి క్రియలు వారి వెంట పోవు. నేను ఈ లోకములో చేసినటువంటి క్రియలు సజీవులుగా ఉన్నటువంటి దినములలో మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన క్రియలు మన వెంట నీడలా నడుస్తాయి. మన వెంట ఛాయలాగా, నీడలాగా మన వెంట ఎక్కడ నిలబడితే అక్కడ. ఈరోజు మన యొక్క క్రియలు ఈ లోకములో మన వెంట నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు దాకా నడుస్తాయంటే దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనల్ని నిలబెట్టి ఆయన తీర్పులో, కోర్టు తీర్పులో అంతా సెటిల్ అయిన తర్వాత అంతవరకు వెంటాడుతూనే ఉంటాయి మనము ఈ లోకములో చేస్తున్నటువంటి క్రియలు. అయితే ప్రభువునందు మృతి పొందిన వారి యొక్క క్రియలు నీతి క్రియలై ఉంటాయి. ఇటువంటి ప్రభువునందు మృతి పొందినటువంటి వారు మృతి పొంది మాట్లాడుతారు అన్నటువంటి మాట హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట మనం కనబడుతుంది. రండి, హెబ్రీ గ్రంథం. ప్రభువునందు మృతి పొందిన వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు. హెబ్రీ 11వ అధ్యాయం.
దేవుని 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏంటంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు ఇక్కడ చూడండి, అతడు ప్రభువునందు మృతి పొందిన వారి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. వారి గురించి చింతించిన అవసరం లేదు. ఈ మాటల చేత ఆదరించబడి అన్నటువంటి మాట మనం వింటున్నాం. అతడు మృతి నందు ఆ విశ్వాసము ద్వారా అతడు మృతి పొంది చనిపోయిన తర్వాత కూడా ప్రభువునందు మృతి పొందిన వారు, అంటే విశ్వాసమును బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచారు వారు. ఈయన నిజమైన రక్షకుడు. ఈయన పాపిని ప్రేమించి పాపమును ద్వేషించి తన రక్తముతో పాపములు కడిగి పరలోక జీవనందములో నా పేరు రాసి నేను చనిపోయినప్పుడు పరలోకములోనికి నన్ను తీసుకుని వెళ్ళేవాడు అనే విశ్వాసము ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది చనిపోయారో వారు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. ఈ మధ్యాహ్నము మాట్లాడేటువంటి ఈ మాటలు కూడా నేను మాట్లాడే మాటలు కాదు. ప్రభువునందు మృతి పొందిన ఈ దీనదాసుడు పౌలు గారు ఆ విశ్వాసాన్ని బట్టి, ప్రభువునందు మృతి పొందిన కారణాన్ని బట్టి ఆయన చనిపోయిన తర్వాత కూడా తన దైవ సేవకుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నేను కాదు, నా స్వరము ద్వారా పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను విశ్వాసమును బట్టి ప్రభువునందు మృతి పొంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఎవరితో? పెరేలు సంఘములో ఉండబడినటువంటి నా రక్త సంబంధీకులతో, నా భార్యతో, నా బిడ్డలతో, నా సంఘముతో ఉండబడిన వారందరితో నేను మాట్లాడుతున్నా. నేను లేకపోయినప్పటికీ, నేను మరణించినప్పటికీ ఆ విశ్వాసాన్ని బట్టి హేబేలు ఎలా మాట్లాడుతున్నాడో బైబిల్లో రాయబడదో నేను కూడా మాట్లాడుతున్నాను. ఈ మధ్యాహ్నం మాట్లాడేటువంటి ఈ మాటలన్నీ కూడా పౌలు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. హేబేలు అంటే అర్థం ఏంటంటే, హేబేలు అనగా ఆవిరి అని అర్థం. హేబేలు అనగా ఆవిరి లేక శూన్యము లేక చిన్నది లేక స్వల్పము అని అర్థాలు వస్తాయి. పౌలు గారు కూడా తన జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఆవిరి, శూన్యం, స్వల్పం, చిన్నది, అల్పం అన్నటువంటి అర్థాలు ఇచ్చేటువంటి అనుభవాల్లో ఈయన చక్కగా సరిపోతాడు. అన్నిట్లో స్వల్పమే, అన్నిట్లో తక్కువే, మాటలో తక్కువే, అనేక ఇబ్బందుల్లో అనేక సమస్యల్లో ముందుకు వెళుతూ అన్నిటిలో హేబేలు వలె శూన్యం, అల్పం, చిన్నదిగా ఆవిరి అయినటువంటి జీవితాన్ని కలిగినటువంటి జీవించినటువంటి ఈ దైవ సేవకుడు ఆవిరైపోయాడు, శూన్యమైపోయాడు, అల్పం, చిన్నది. అది ఆ పేరుకు అర్థం, హేబేలుకు. అయితే ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువునందు మృతి పొందినటువంటి ఈయన చనిపోయిన తర్వాత కూడా మాట్లాడేటువంటి గొప్ప ధన్యత, చనిపోయిన తర్వాత కూడా నీతో నాతో మాట్లాడేటువంటి గొప్ప అద్భుతమైన విషయం ఎంతకు ఏమని మాట్లాడుతున్నాడు అన్న విషయం కూడా మనము ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానించి ముగించుకుందాం. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి నా రక్త సంబంధికులారా, మరి నా కుమారులారా, మరి వినండి. నేను చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రభునందు మృతి పొందిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. ఇంతకు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు
మరి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే అని ఆ అధ్యాయంలోని 11వ అధ్యాయంలో దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని ఎవరి ద్వారా పొందాడు? దేవుని ద్వారా నేను సాక్ష్యం పొందాను. ఏమని అంటే నీతిమంతుడు అని సాక్ష్యం పొందాను. ఈ లోకంలో జీవించినంత కాలము నా నీతిని నేను కాపాడుకున్నాను. నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా నా పాపములు నేను కడుక్కునగా నన్ను ఆయన నీతిని నాకు ధారపోశాడు. నన్ను నీతిమంతునిగా చేశాడు. నా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతునిగా సాక్ష్యం పొందాను. పెరియల్లో ఉన్నటువంటి నా బిడ్డలారా, నా కుమార్తెలారా, విశ్వాసులారా, నా రక్త సంబంధికులారా, నేను ఈ లోకములో జీవించినప్పుడు దేవుడు నా గురించి ఇచ్చిన సాక్ష్యము నీతిమంతుడు అని మీరు కూడా అలాగూ నీతిమంతుడు అని సాక్ష్యం పొందారు అని మాట్లాడుతున్నారు. నీతి కలిగి జీవిస్తున్నారా? అవినీతితో అడుగులు వేస్తున్నారా? ఆలోచనలో అవినీతి, తలంపులలో అవినీతి, క్రియలలో అవినీతి, దేవుడు ఇచ్చినటువంటి ఆ నీతి కలిగిన రక్తమును ద్వారా కడగబడకపోవుట, పాప క్షమాపణ లేకపోవుట, నీ గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? నా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు నన్ను దేవుడు నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. కనుక మీరు కూడా నేను ఎలాగో దేవుడి ద్వారా సాక్ష్యం పొందాను, మీరు కూడా అలాంటి నీతి కలిగిన వారుగా జీవించాలని మోటపాల్ గారు చనిపోయిన తర్వాత కూడా అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా నీతిమంతుడైన క్రీస్తు నా పాపములు క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేసుకున్న తదుపరి నా గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు నన్ను నీతిమంతుడని చెప్పాడు. అటువంటి నీతిని నా సంఘం, నా బిడ్డలు, నా రక్త సంబంధికులు కలిగి ఉండాలని నేను చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నాను. రెండవది ఏం మాట్లాడుతున్నాడు అంటే 14వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనం, తన యొక్క ప్రవర్తన గురించి మాట్లాడాడు. హేబేలు, నేను నీతిమంతుడను నేను చెప్పుకోవడం లేదు, దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ప్రవర్తన గురించినటువంటి హేబేలు దేవుడి ద్వారా పొందిన సాక్ష్యం. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, మీరు, నేను, మనము కూడా, అయ్యా మీరు కూడా అలాగనే నీతిమంతుడైన క్రీస్తు నీ కొరకు నీతి కలిగిన రక్తము చిందించాడు కదా, ఆయన నీతి కలిగిన రక్తము ద్వారా కడగబడి నీతిమంతుడిగా చేయండి. నేను లేకపోయినా కూడా నా స్వరం, నేను మాట్లాడుతున్న దైవసేవకుడి ద్వారా ఇది నేనే మాట్లాడుతున్నాను, మీరు కూడా అలాంటి సాక్ష్యము దేవుడి ద్వారా కలిగి ఉండండి. రెండవది, ఆయన దేవునికి ఇచ్చినటువంటి అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. చదవండి 14 వచ్చిన, విశ్వాసును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. ఎటువంటి బలి అర్పించాడు? ఎవరు? హేబేలు. హేబేలు చనిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రియమైన రక్త సంబంధికులారా, నా ప్రియమైన భార్య, నా ప్రియమైన బిడ్డలారా, చేరి వచ్చిన నా బిడ్డలారా, నేను మాట్లాడుతున్నా, నేనే పౌలును మాట్లాడుతున్నా. చనిపోయాను కదా, ఆ విశ్వాసాన్ని బట్టి చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉన్నా. ఏమని? దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చాడు నీతిమంతుడని, మీరు కూడా అలా ఉండండి. ఇంకా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అర్పణను దేవునికి చెల్లించాను. ఆ అర్పణ ఎటువంటి అర్పణ చెల్లించాను? శ్రేష్టమైన అర్పణ చెల్లించాను. మీరు కూడా జీవితంలో దేవునికి శ్రేష్టమైన అర్పించండి. నేను అర్పించిన అర్పణ కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణ. నాకు ఉన్నదని కాదు, నేను గొప్పని కాదు, లేక నేను అది ఇది అని కాదు. దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను శ్రేష్టమైనది దేవునికి అప్పగించాను. నా ప్రియబిడ్డలారా,
మీరు కలిగిన దానిలో మీరు కూడా దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించండి. అది ముద్ర వేయబడిన ఆమోదము చెందిన అర్పణగా ఉండాలి. ఒక వ్యక్తి దేవునికి అర్పించేటువంటి శ్రేష్టమైన అర్పణలలో మొదటి అర్పణ ఏదై ఉండవచ్చు అని అడిగితే, శ్రేష్టమైన అర్పణ దేవునికి మొదటిది ఏది అంటే నీ హృదయం, నీ మనస్సు, నీ జీవితం దేవునికి విలువైన శ్రేష్టమైనటువంటిది. దీనిని మించినటువంటిది ఏది కూడా లేదు. మొట్టమొదటి అర్పణ దేవునికి ఇవ్వవలసిన మొదటి శ్రేష్టమైన అర్పణ నీ హృదయం, నీ మనస్సు, నీ జీవితం. కుమారుడా, నీ హృదయములో నాకేమో. ఒక వ్యక్తి దేవునికి ఇవ్వగోరిన ఇతర అర్పణలన్నీ కూడా తరువాతనే మొదటి శ్రేష్టమైన అర్పణ దేవుడు నీ నుండి కోరినటువంటిది నీ హృదయం. పౌలు గారు అంటున్నారు, నేను చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను, దేవునికి నేను శ్రేష్టమైన బలి అర్పించాను. ఏంటంటే మొట్టమొదటి నా హృదయం దేవుడికి ఇచ్చేసాను. ఆ రోజు దేవుడికి నా హృదయం ఇచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను ఒక పాపిగా ఈ భూమి మీద నా పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ, ఇదిగో ప్రభా నా హృదయాన్ని నీకు ఇచ్చి వేస్తున్నా అని నేను ఒప్పుకుంటున్నా, పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ దినాన, నా పాపములు ఒప్పుకుంటున్న దినాన, ఆ సమయంలో పరలోకములో దేవదూతలు దేవుడు పండుగ చేసుకున్నారు. భూమి మీద ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంది. ఆ రోజు నేను నా పాపములు ఒప్పుకుంటున్న రోజు, నేను నా హృదయమును దేవునికి అర్పణగా ఇచ్చిన రోజు, పరలోకంలో నా దేవుడు పండగ చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా దేవునికి విలువైనటువంటి నీ హృదయాన్ని ఆయనకు అర్పణగా ఇచ్చావా? లేక ఏదో అర్పణ అంటే 1000 రూపాయలు లేక 2000 రూపాయలు లేక మందిరానికి ఒక ఫ్యాను, మందిరానికి 2 చేపలు, లేకపోతే అవి ఇవి అర్పణలు అనుకుంటున్నావా? ఎవరి కావాలి నీ అర్పణలు? దేవుడు నీకు ఇచ్చే అర్పణల ముందు నీవు దేవుడికి ఇచ్చేటువంటి అర్పణలు ఏ పాటివి? దేవునికి విలువైన అర్పణ నీ హృదయం. హేబేలు, నేను శూన్యమైపోయినటువంటి ఈ కొద్ది జీవితంలో నేను నా హృదయం అనేటువంటి అర్పణ శ్రేష్టమైన అర్పణగా దేవునికి అప్పగించాను. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నన్ను నీతిమంతుడిగా సాక్ష్యం ఇచ్చాను. నా ప్రియ రక్త సంబంధికులరా, నేనే మాట్లాడుతున్న ఈ మాటలో మీరు కూడా శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వండి. నీ సమయం ఆయనకు శ్రేష్టమైన అర్పణ, నీ ఆరోగ్యం ఆయనకు శ్రేష్టమైన అర్పణ, నీ దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటా ఆయనకు శ్రేష్టమైన అర్పణ, దేవుని వాక్యమును చదివి మోకాళ్ళ జీవితము ఆయనకు శ్రేష్టమైన అర్పణ. జీవితంలో ఇవన్నీ నీవు కలిగి ఉన్నావా? దేవుని వాక్యం, ఆయన సన్నిధిలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఆదివారం దేవుని ఇల్లు విడిచిపెట్టకుండా ఆయనకి ఇచ్చే సమయం, ఇవన్నీ దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణలు. పౌలు గారు అంటున్నారు, నేను ఇవన్నీ కూడా దేవునికి మొట్టమొదటి విలువైన నా హృదయాన్ని దేవునికి అప్పగించాను. తర్వాత జీవితంలో ఎన్నెన్నో దేవునికి విలువైనవి అప్పగించాను. శ్రేష్టమైన అర్పణ. ఆదికాండము 4వ అధ్యాయంలో ఆ అర్పణ గురించి వరకు వధించబడినటువంటి పొట్టేలు సజీవ యాగంగా హేబేలు అర్పించినవన్నీ కూడా మనకు ఏ గుర్తు తీస్తున్నామంటే గొర్రె పిల్లను తొలిచూలు. ఎవరైనా తొలిచూలు కొనుక్కుని ఇస్తారటండి, దాన్ని అల్లారు ముందుగా ప్రక్కన పెట్టుకుంటారు. తొలిచూలు గొర్రె పిల్లను దేవునికి ఇచ్చేస్తారు. జీవితంలో నీవేదైనా దేవుడు లక్ష్య పెట్టేటువంటి హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అలాంటి అర్పణ నీవు దేవునికి ఏదైనా ఇచ్చావా? గుండె మీద చేయి వేసుకొని చెప్పు. దేవుడు లక్ష్య పెట్టినటువంటి అర్పణ నేను దేవునికి ఇచ్చాను అని చెప్పగలిగిన ఏదైనా ఒక అనుభవం జీవితంలో ఉందా?
హేబేలు తొలిచూలు మరల క్రొవ్విన దానిని, బలమైన దానిని ప్రభువుకు అర్పణగా అర్పించాడు. ఇది శ్రేష్టమైన అర్పణగా దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. ప్రియమైన నా బిడ్డలారా, దేవుడు ఈ లోకములో నేను అర్పించినటువంటి అర్పణలన్నీ శ్రేష్టమైన అర్పణలుగా, నేను పేదవాడినైనా, చిన్నవాడినైనా, అల్పమైన వాడినైనా, శూన్యమైపోయినా నేను అర్పించిన అర్పణలన్నీ దేవుడు లక్ష్య పెట్టాడు. ఆయన శ్రేష్టమైన అర్పణలుగా ఇచ్చాడు. మీరు కూడా అలాంటి అర్పణలు, నేను లేను చెప్పడానికి, అయితే నేను చనిపోయిన తర్వాత కూడా విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నా, మీరు కూడా శ్రేష్టమైనవి దేవుడికి అప్పగించండి అని మాట్లాడుతున్నా. మూడవది, ఆయన మొరపెట్టుట ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 11వ అధ్యాయము కాదు, 4వ అధ్యాయం ఆదికాండంలోకి రండి, ముగించేస్తాం, టైం అయిపోయింది. 4వ అధ్యాయము ఆదికాండము, 4వ అధ్యాయము ఆదికాండము 9-10 వచనాలు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అని దేవుడు అడుగుతున్నాడు. ఏ హేబేల్, ఏ కయ్యూన్, నీ తమ్ముడు ఎక్కడా, హేబేల్ ఎక్కడా అంటే, నేనేం కావాలి వాడనా అని కయ్యూన్ అంటుంటే, అప్పుడు దేవుడు, నీవు ఏదో భయంకరమైన పని చేస్తావు. ఏ పని చేస్తావు? నీ తమ్ముడు హేబేలు యొక్క రక్తము, నీ తమ్ముని హేబేలు యొక్క స్వరము, ఏం స్వరం అది? నీ తమ్ముడైన హేబేలు రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు ఏం మొరపెడుతుందట? ఏం మొరపెడుతుంది? హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి మాట్లాడుతుంది. నేను మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాను అన్నటువంటి ఈ మాట, హేబేలు యొక్క రక్తము నేలలో నుండి రక్తం యొక్క స్వరము మాట్లాడినట్లుగా ఏ లోకములో అయిపోయానో, ముగించబడ్డానో, సమాప్తమైపోయానో, చిన్న బ్రతుకు, చిన్న ఆయుష్, అంత శూన్యములాగానే ఈ లోకములో నేను గడిపాను. ఏది అనుభవించలేదు. లోకం ఇంకా చూడవలసి ఉంది, ఏది చూడలేదు. అందరూ పొందినటువంటి లగ్జరీలు, అందరూ పొందినటువంటి అందలాలు నేను చూడలేదు. శూన్యమైపోయాను. అయితే ప్రభువులో ఉన్నాను. ఆకాశం నుండి స్వరం విన్నాను. జీవనందముల పేరు రాసుకున్నాను. దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతుడు చెప్పాడు. అర్పణ ఇచ్చాను, శ్రేష్టమైన అర్పణగా దేవుడు లక్ష్యం పెట్టాడు. మీరందరినీ చూసినప్పుడు నా అనుభవాలు మీలో కనబడడం లేదు అని మాట్లాడుతున్నాడు. నేను ప్రభువుని అంగీకరించినట్లు, నేను క్రీస్తును హృదయంలో చేర్చుకున్నట్లు, నేను నీతిమంతుడిగా సాక్ష్యం పొందినట్లు, నేను దేవునికి విలువైనటువంటి అర్పణ అర్పించినట్లు మీ జీవితాల్లో నాకు కనబడటం లేదు అంటున్నాడు. నాకు అలా అనిపించడం లేదంటున్నాడు. నేను బ్రతికి ఉన్న దినాల్లో మిమ్మల్ని గమనించాను, మీ కుటుంబాన్ని గమనించాను, మీ పిల్లలను గమనించాను. నేను ఎక్కువగా చెప్పుకోలేకపోయాను, నాకు ఆ ధైర్యం సరిపోలేదు. నేను మీతో మిగతా వాళ్ళు మాట్లాడినట్లు మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను. అయితే నా అనుభవాలు, రక్షించబడినటువంటి దైవికమైన అనుభవాలు మీ కుటుంబాల్లో నాకు కనబడలేదు. నేను ఇప్పుడు చనిపోయాను, అయినప్పటికీ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నా. నా రక్తం మొరపెడుతా ఉంది. నా రక్తము స్వరము మొరపెడుతోంది.
నేను మీ కొరకు విజ్ఞాపన ప్రార్థనలు మూలిగాను, ఏడ్చాను. ప్రభా, నా సమర్థత, నా తెలివి తక్కువతనం, నా జ్ఞానం, నాకు ధైర్యం చాలని పరిస్థితుల్లో చాలా మందికి తరణ వచ్చి మౌనంగా ఊరుకుంటూ వెళ్ళారు. అయితే హృదయంలో ఆవేదన, మీరు రక్షణ కొరకు, మీరు పాపక్షమాపణ కొరకు నీతిమంతులుగా తీర్చివద్దము. ఈరోజు నేను చనిపోయి కూడా హేబేలు రక్తము నేల నుండి మొరపెట్టినట్లు నేను కూడా మొరపెడుతున్నా. నా బిడ్డలారా, నా రక్త సంబంధికులారా, నా పిల్లలారా, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మొరపెడుతున్నా. మీరు విలువైన వాటిని దేవుడికి ఇవ్వండి, మీ హృదయం ఇవ్వండి, నీతిమంతులుగా సాక్ష్యం పొందండి, ప్రభు కొరకు ప్రభువులో ఉండండి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వచ్చినా భయం ఎందుకు? సదాకాలము ప్రభువుతో ఉండడానికి మనం వెళ్ళబోతున్నాం. నేను మీ కొరకు మొరపెడుతున్నా. ఈ మాట చెబుతూ, నేను మొరపెట్టేటువంటి మరణం, నేను మొరపెట్టేటువంటి స్వరాన్ని ప్రక్కన పెట్టండి. మీ కొరకు, నా కొరకు హెబ్రీ 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము హెబ్రీ 12వ అధ్యాయము చూడండి. 12 అధ్యాయము 23 24 వచ్చింది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, మళ్ళీ గట్టిగా చదువు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు రావాలి. హేబేలు రక్తము నేలలో నుండి ఆయన స్వరము మొరపెట్టింది కదా. హేబేలు స్వరము మొరపెట్టిన ఆ రక్తపు స్వరము కంటే అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరికి మీరు రావాలి. నేను మొరపెట్టే మొర కంటే నన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము కూడా పలుకుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది. ఆయన రక్త ప్రోక్షణ దగ్గరికి మీరు రావాలి అని పౌలయ్య మాట్లాడుతున్నాడు. చనిపోయాడు కదండి. ఆ విశ్వాసాన్ని బట్టి చనిపోయినను మృతి పొందినను ప్రభువునందు మృతులైన వారు మాట్లాడతారు. నేను మాట్లాడినటువంటి మాటలన్నీ నాది ఒక్క మాట కూడా కాదు. ఆయన చనిపోయి మృతి పొంది కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరికి? ఆయన బంధుమిత్రాదులకు, ఆయన రక్త సంబంధికులకు, ఆయన స్వంత కుటుంబానికి. ఈ గొప్ప ఆదరణ, సమస్త విధమైన ఆదరణ అనుగ్రహించినటువంటి ఈ దేవుడు నీకు ఎటువంటి ఆదరణ కొరతలో ఉన్నామో ఆ ఆదరణ అనుగ్రహించిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ మాటల చేత ఆదరించబడండి. ఏ మాటలు? మనమంతా సదాకాలము ప్రభువుతో ఉంటాం. ఆదరణకరమైన మాట కాదది. మనము తిరిగి లేస్తాం, ఆదరణకరమైన మాట కాదా ఇది? ప్రభు మనలను ఆయనతో కూడా కొనిపోబోటకు ఆయన తిరిగి వస్తున్నాడు, ఆదరణకరమైన మాట కాదా? ఈ లోకములో మనం శ్రమలన్నిటినీ, ప్రయాసలన్నీ మానివేస్తాము. మన దీన శరీరాన్ని మహిమ కలిగిన క్రీస్తు శరీరములకు సమరూపకంగా మార్చి పారవేస్తాడు. అద్భుతమైన మాట కాదా ఇది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలదు లేని యెడల నేను మీకు చెప్పుదును, నేను మిమ్మల్ని కొనిపోవుటకు నేను తిరిగి వస్తున్నాను అన్నటువంటి మాట ఆదరణకరమైన మాట కాదా? ఈ గృహాలన్నీ శిథిలమైపోతాయి, ఈ లోకములు అన్నీ కూలిపోతాయి. అయితే ఈ గృహాలన్నీ ఒక మనుషుడు చేతి పని ద్వారా కట్టాడు. అయితే చేతి పని కాక దేవుని చేతనే కట్టబడిన ఒక గృహం మనకున్నది. అక్కడికి నేను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాను. ఆదరణకరమైన మాట కాదా ఇది?
యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారు, ఆయన యందు మృతి పొందిన వారు ధన్యులు. వారి జీవితంలో ఈ లోక సంబంధమైన వారితో దేనికి కూడా మనం పోవచ్చు. ఆయన నిత్యమైన స్వాస్థ్యాన్ని రక్షణగా మనకి ఇచ్చారు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట నీతిమంతులుగా మార్చబడుట ఇది గొప్ప ధన్యత. ఇది సామాన్యమైన విషయం కాదు. నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునికి ఆయన మనుష్యుని రీతిలో ఆయన ఈ లోకంలో జన్మించాడు. నీ కొరకు నా కొరకు ఆయన రూపమును పోగొట్టుకున్నాడు. ఆయన ప్రాణమును శిలువలో అప్పగించాడు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందడం. ఈ మాట ఎంత గంభీరమైనదంటే, యోగు స్నేహితులకి, ఎలిఫజు అనబడిన స్నేహితుడికి అర్ధరాత్రి వేళ ఒక రూపము కనిపించిందట. ఆ రూపములో ఒక స్వరం, ఆ సమయం, ఆ పరిస్థితి భయాందోళన కనిపించేటువంటి ఆ సమయం. ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం రండి. యోగు గ్రంథం 4వ అధ్యాయం. యోగు గ్రంథం 4వ అధ్యాయం. యోగు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం నుండి. నాకు ఒక మాట, నేను చదువుతున్నాను, బాగా గంభీరంగా చదువుతాను, మీకు వినబడేటప్పుడు. ఎలిఫజు ఇలాగూ పద్ధతి మొదలు వచ్చిన నాకొక మాట రహస్యముగా తెలుపబడదు. ఒక మాట రహస్యంగా నాకు తెలుపబడ్డది. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడింది. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమును, రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది నాకు కలిగినది. అది కలిగినప్పుడు భయము వరకు నాకు కలిగినది. రహస్యమైన ఆ మాట చెవులో గుసగుసలాడినట్లు వినబడ్డ గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయంలో భయము వరకు నాకు కలిగినది. ఆ భయం ఎటువంటి భయం అంటే, నా ఎముకలన్నీ కదిలిపోయాయి. ఆ సమయంలో ఒకని శ్వాసము నా ముఖం మీద వేడిగా కొట్టగా నా శరీర రోమములు పులకించాయి. అదేంటో ఆ రూపము లేచి నిలబడ్డది. 16వ వచనంలో, అది నిలవబడగా దాని రూపమును నేను కనబడుతుంది కానీ గుర్తుపట్టలేకపోయాను. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను. మెల్లనైన కంఠస్వరము నేను వింటిని. ఎంతకు ఆ రూపం ఏంటి, ఆ గాఢ నిద్ర ఏంటి, ఆ యొక్క గుసగుస లాంటి శబ్దం ఏంటి, రహస్యంగా ఆ మాట ఏంటి అంటే, ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు అంటే మట్టి మనుషులు, దేవుని సన్నిధిని నరులు నీతిమంతులగుదురా, తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రుడగుదురా. అంటే నీతిమంతులు. ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇన్ని వచనాల్లో మనసును భయపెట్టేటువంటి, ఆందోళన కలిగించేటువంటి, గుసగుసలాడినట్టు స్వరం, గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయం, ఒక మాట, ఒక కంఠస్వరం, ఒకని శ్వాస నాకు వేడిగా తగులుతున్నటువంటి అనుభూతి, ఒక రూపం కనబడ్డది, గుర్తుపట్టని రూపం. ఏంటి అని ఆలోచిస్తే మెల్లగా నాకు అర్థమైంది. శబ్దం ఏంటంటే, దేవుని సన్నిధిని ఈ లోకములో ఉండే మనుషులు మర్త్యులు నీతిమంతులగుదురా. ఇది సాధ్యమే. తమను సృజించిన వారి దృష్టికి నరులు పవిత్రులగుదురా. నీతిమంతులు కావడం అనేది చిన్న విషయం కాదు.
అందుకనే పౌలయ్య, నేను చనిపోయిన తర్వాత కూడా నేను మాట్లాడుతున్నాను, దేవుడు నా గురించి ఇచ్చిన సాక్ష్యం నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నీతిమంతుడు ఒక్కడునో లేడు. బైబిల్ చెబుతుంది ఈ లోకంలో నీతిమంతులు, మట్టి మనుషులు నీతిమంతులు ఎలా అవుతారు? ఇది అసాధ్యం. ఈ నరుడు పవిత్రుడుగా ఎలా అవుతారు? ఇది అసాధ్యం. అందుకని యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడిగా ఈ లోకమునకు వచ్చి నీతి కలిగిన తన రక్తాన్ని శిలువలో ధారపోసి, ఆ నీతి కలిగిన రక్తం ద్వారా ఎవరి పాపములు కడగబడినో వారు నీతిమంతులుగా చేయబడుటకు గొప్ప క్రయము చెల్లించాడు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇది త్రుటిలో జరిగిన కార్యము కాదు, ఇది ఉన్నపాటున జరిగిన కార్యము కాదు, ఇది క్షణంలో జరిగిన కార్యము కాదు, ఇది కేవలం సునాయాసంగా జరిగిన కార్యము కాదు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. అంటే కాలము సంపూర్ణమయ్యేంత వరకు యేసుక్రీస్తు ప్రభువును నీతిమంతులుగా సిద్ధపరిచి శిలువలో బలి అగుటకు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు సిద్ధపరిచాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు పంపించాడు. ఆయన నీతి కలిగిన రక్తము అనీతిమంతులమైన నీ కొరకు నా కొరకు కలవలసినలో చెల్లించాడు. బోటా పౌలు గారు ఇదే ఖచ్చితమైనటువంటి మాటగా ఈరోజు మాతో చెబుతారు. దేవుడు దాని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతులుగా ఆయన సాక్ష్యం ఇచ్చారు. మీరు కూడా నీతిమంతులుగా ఉండండి, అవినీతిగా ఉండండి. శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించే బిడ్డలారా, నేను నీ కొరకు మొరపెడుతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తము నాకంటే శ్రేష్టమైన రక్తము, నేలలో నుండి ఏగురు రక్తం మొరపెట్టినట్లు క్రీస్తు రక్తం ఇంకా మొరపెడుతుంది, ఇంకా మొరపెడుతుంది. ఈ క్షణం కూడా మొరపెడుతుంది, కేకలు వేస్తుంది, అరుస్తుంది. మన వీధుల్లో అనేక సార్లు కొన్ని వస్తువులు అమ్ముకునేవారు అమ్ముకుంటున్నట్లు, కొన్ని వస్తువులు కొనేవారు పేపర్లు కొంటాం, పాత ప్లాస్టిక్ కొంటాం, పాత గుడ్డలు కొంటాం, పాత వస్త్రాలు కొంటాం, పాత ఇరిగిపోయినటువంటి మిషన్లు కొంటాం, ఇనుప సామాన్లు కొంటాం అని వీధిలో అడుగుతున్నట్లు యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్యాహ్నం మీ పాపములు కొంటాను, మీ అతిక్రమములు కొంటాను, మీ దోషములు కొంటాను, నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి మీ మీద ఉన్న శాపాన్ని కొంటాను, నేను పవిత్రుడిగా చేస్తాను, మీ పాపములు కొంటాను అని అరుస్తూ కేక వేస్తున్నటువంటి హేబేలు స్వరం లాంటి స్వరం ఈ మధ్యాహ్నం కూడా వినబడుతోంది. ఏమిస్తామయ్యా? నా పనికి నా పాపాన్ని కొనుక్కొని అంటే నా రక్తం ఇస్తాను, పవిత్రులుగా చేస్తాను, నీతిమంతులుగా చేస్తాను. ఈ ఏరియాలో ఒక వ్యక్తిని నీతిమంతులుగా చేశాను. పౌలు ఆయనను నీతిమంతులుగా చేశాను. ఆయన నేను మహిమలోకి పిలుచుకున్నాను. ఆయన పొందిన అనుభవాలన్నీ కూడా ఈ మధ్యాహ్నము నేను మృతి పొంది విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాను. భూమి మీద ఉండేటువంటి మనలో కలిగేటువంటి అనేక ప్రశ్నలు, ప్రభా ఎలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది ప్రభా అని అడిగే ప్రశ్నలకు మొదట్లోనే చెప్పాను. జరిగినదేదో నా వలననే జరిగినది. దేవుని ప్రేమించే వారికి సమస్తమును మేలుకై సమకూడి జరుగును. ఒకవేళ నిర్మలమ్మ, ఏం మేలు తండ్రి, నా భర్తను తీసుకొని దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును అంటే ఏ మేలు ఒకసారి చెప్పు, నాకు కూడా అర్థమవుతుందేమో అని ఒకవేళ నిర్మలమ్మ అడిగితే, లేక ఇక్కడ కూర్చున్న వాళ్ళము మనం ఎవరైనా దేవుణ్ణి అడిగితే, ఒకవేళ మన ప్రశ్నకు దేవుడు సమాధానము చెప్పినా నీకు అర్థమయ్యే స్థాయిలోకి ఎదిగావా నీవు? నీ ప్రశ్నకు ఒకవేళ దేవుడు సమాధానం చెబితే, ఇదిగో నీకు మేలు కలుగుటకై నేను నీ భర్తను తీసుకున్నాను అంటుంటే, ఏ మేలు ప్రభు అని నీవు అడిగిన ప్రశ్నకు దేవుడు ఒకవేళ సమాధానం చెబితే నీకు అర్థమయ్యానా? ఆయన భాష అర్థం చేసుకునే స్థాయిలోనికి ఎదిగావా? అందుకనే
ఆయన జరిగినది ఏదో నా వలనే జరిగినది అనేటువంటి మాటకు శిరసావహించి అలాగైతే నీ చిత్తం ప్రభువా అని చెప్పగలిగిన స్థితిలో నీవు నేను ఉండాలి. ఒక స్కూల్లో మూగవారికి చెవిటి వారికి బోర్డు మీద వ్రాసి బోధించేటువంటి స్కూల్లో ఒక టీచర్ బోధిస్తున్నాడు. మూగ పిల్లలు చెవిటి పిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే బోర్డు మీద రాస్తారు, పిల్లలు దానికి సమాధానాలు బోర్డు మీదనే రాయాలి. ఒకరోజు అలా చెబుతూ బోర్డు మీద ఒక ప్రశ్న రాశాడు. ఆయన ఏమనంటే, దేవుడు నాకు నోరిచ్చినట్లు, దేవుడు నాకు చెవులిచ్చినట్లు, మీకెందుకు దేవుడు చెవులు ఇవ్వలేదు, నోరు ఇవ్వలేదు అని రాశాడు అని మాట్లాడాడు. బోర్డు మీద రాసినటువంటి ఆ మాటలకు అంతకుముందు హుటాహుటిన వచ్చి జవాబు రాసేటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారి మౌనమైపోయారు, తనను కిందికి దించేశారు, ఏం మాట్లాడడం లేదు, ముఖంలో రంగులు మారిపోతున్నాయి. ప్రశ్న ఏంటి? దేవుడు నాకు నోరిచ్చినట్లు, నాకు చెవులిచ్చినట్లు, మీకెందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్నకు వారు కమ్ము తిన్నారు. ఈ బోధకుడు టీచరు ఏదో అనకూడని మాట అన్నారని మాట మార్చడానికి ప్రయత్నిస్తుంటే ఒక చిన్న బిడ్డ, సార్ నేను చెబుతానన్నట్లు చేయలేకిందే, చెప్పమ్మా అన్నట్లు సైగ చేశాడు. బోర్డు దగ్గరకు వచ్చింది, చాక్ పీస్ తీసుకుంది, ఇలా రాసింది, తండ్రి మేము ఇలాగ ఉండుట నీకు ఇష్టమైతే మమ్మను ఇలాగనే ఉండనేమో, మేము ఇలాగ మూగవారుగా చెవిటి వారుగా ఉండడం నీకు ఇష్టమైతే తండ్రి మమ్మను చెప్పరే ఇలాగనే ఉండాలి. అదే మనము ఈరోజు దేవుని బిడ్డలుగా చెప్పగలిగిన మాట. ప్రభువా, నీవు మాకు ఏది మేలో ఏది కీడో నీకు తెలుసు మాకంటే బాగుగా. నేను ఇలాగ ఉండడం, నా బిడ్డలు ఇలాగ ఉండడం, మేము ఒంటరిగాళ్ళు కావడం, మా పరిస్థితి ఇలా కావడం నీ చిత్తమైతే ఈ జీవితము ఇలాగే ఉండనేమో అనేది నీ మాట. ఆయన ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని అనాథలుగా చేయడు. బైబిల్లో దావీదు, నేను చిన్నవాడైతేనే ఇప్పుడు ముసలవాడినైతేనే, అయితే ఇంతవరకు నీతిమంతులు తన సంతానము భిక్షమెత్తుట నేను ఇంతవరకు చూడలేదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు మన జీవితంలో దేవుని ప్రేమించే వారికి మేలు చేయాలి అంటే మన జీవితంలో మేలే జరుగుతుంటే ఆయన మన జీవితంలో మేలు చేయడానికి కుదరదు. ఇప్పుడు మనము ఈ ఫోన్ తీసుకున్నాము, ఈ ఫోన్ చేయడానికి దీంట్లో ఒకే వస్తువుతో చేయబడదు ఈ ఫోను. దీంట్లో ఎన్ని వస్తువులు లేవండి? అన్ని వస్తువుల్లో కొన్ని 10 రూపాయలకు వచ్చే వస్తువులు ఉంటాయి, కొన్ని 10,000 రూపాయల వస్తువు కూడా ఉంటుంది, కొన్ని చిన్న నట్ బోట్లు ఉంటాయి, కొన్ని రాగి తీగలు ఉంటాయి, కొన్ని అల్యూమినియం తీగలు ఉంటాయి, రకరకాల తక్కువ రేటువి ఎక్కువ రేటువి, చిన్నవి పెద్దవి, వాటన్నిటినీ విడివిడిగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడి సమంగా కూడి సెల్ ఫోన్ అయింది. దేవుని ప్రేమించే వారి జీవితంలో సమకూర్చడానికి జీవితంలో ఆయనకు చిన్నవి పెద్దవి, విలువైనవి విలువలేనివి, ఆరోగ్యం అనారోగ్యం, కీడు మేలు, చేదు తీపి, వెలుగు చీకటి అన్నిటిని కూడితే వస్తుంది మేలు. జీవితంలో ఉంటే మేలే జరిగితే ఒక్క వస్తువుతో ఏం పెట్టుకుంటావు? టీ చేస్తే నీకు 3 వస్తువులు కావాలి, అన్నం చేస్తే 2 వస్తువులు కావాలి. ఏ వస్తువు తలపెట్టినా కొన్ని వస్తువుల కలయిక.
ఆ వస్తువుల్లో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. అలాగే మన జీవితంలో దేవుడు మేలు చేయాలంటే ఆరోగ్యాలు, అనారోగ్యాలు, చీకటి వెలుగులు, కీడు మేలులు జరుగుతూ ఉండాలి. వాటిని దేవుడు సమకూడితే వచ్చేది మేలు. చివరిలో అలాంటి అద్భుతమైన దేవుడు ఈ ప్రియ కుటుంబానికి ఆదరించి, ఈ కుటుంబానికి అనేక విధములుగా కృపనిచ్చి ఆయన మేలు చేయుటకు మరి తన సంపూర్ణమైనటువంటి కృపను ఈ కుటుంబం పైన కుమరించినట్లు మనందరి ప్రార్థన అయింది. మనం అలాగ వారి కొరకు ప్రార్థన చేయబద్దులమైంటున్నాం. అలాగా ప్రభు ఈ కుటుంబాన్ని దీవించి, సంఘాన్ని దీవించి, విశ్వాసం సమకూర్చిన దినాలు ఆయన ప్రణాళికలో ఉంచి ముందుకు నడిపించగాక చేరువచ్చినటువంటి బంధుమిత్రాదులు వారందరికీ కూడా మరి ఈ చనిపోయినను నేను మరి ఆ విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నాను అని చెబుతున్నటువంటి మరి మన ప్రియదాసుల ప్రభు మహిమలోనికి పిలువబడిన ఆ దాసుల మాటలుగా వీటిని మనం గమనించి దేవుడు అతని సాక్ష్యాన్ని గురించి మాట్లాడినప్పుడు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చేది, అర్పణ గురించి మాట్లాడినప్పుడు శ్రేష్టమైన అర్పణ అర్పించారు. ఆయన రక్తము ఇతరుల యొక్క క్షేమము కొరకు, రక్షణ కొరకే మొరబెడుతున్నటువంటి రక్తం అన్నటువంటి మాట మాట్లాడారు. ప్రభుత్వ మిత్రులైన వారు ధనిలు పరలోకము నుండి వచ్చిన శబ్దంలో ఉరాయుము అని చెప్పినటువంటి శబ్దంలో ఉన్న మాట ఎంతో గంభీరం. ఒకరోజు మనం కూడా ఎత్తబడతాం, మనం కూడా మహిమలోనికి పిలువబడతాం. మన దేహము, బీద దేహము ఆయన మహిమ గల శరీరములకు సమరూపకంగా మార్చబడినట్లు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప నిరీక్షణలో మనం ముందుకు కొనసాగుతాం. ప్రార్థిస్తాం. డానియల్ గారు, డానియల్ గారు ఎవరండి? రెండు ప్రార్థన చేయడానికి ఎవరైనా సేవకుడు డానియల్ గారు ఎవరైనా వస్తున్నారు? మీరేమో చెప్తారా కదా మాట్లాడమని? దానికి ముందు డానియల్ గారు నిమిషం కూర్చొని అక్క నిర్వహణ కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనం చివరి ప్రార్థన డానియల్ గారు చేస్తాం. వారికి మమ్మల్ని ప్రేమించి మా బంధువులు ఆదరించి మా అద్దెకు తీసుకొచ్చి వచ్చిన వారందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అన్న దగ్గర మేము సేవ చేస్తూ వచ్చాము. కొత్తగూడెంలో అన్న డిస్టిక్ సేవకులు అనమాట. కొత్తగూడెం డిస్టిక్ సేవకులు 20 సంఘాలు తన కింద ఉండేవి. వాటిలో మేము ఒక సంఘంలో ఉండేవాళ్ళము. అయితే అన్న శిక్షణలో మేము పెరుగుతూ వచ్చాము. బ్రదరు పాల్ గారి గురించి అన్నకు బాగా తెలుసు అని అనుకున్నట్టు అన్న అంతకంటే ఎక్కువ చెప్తూ వచ్చారు తరపురకు. ఎందుకంటే బంధువుల విషయంలో అంత ఉన్నతమైన వారు ఇతరులను జాబ్ చేస్తూ జాబ్ వదిలిపెట్టి సేవకు వచ్చినందుకు కొంచెం కేర్లెస్గా కనిపించేది తనకి. అది అతను ఓర్చుకుంటూ అందరికీ కఠినంగా వాక్యం చెప్పాలని ఎంతో ఆశ ఉండేది బంధువులకి. కానీ నోట్లోకి వచ్చేది చెప్పలేకపోయేవాడు. తన సమస్య నోటికాడికి వచ్చేది, నాకు ఈ సమస్య ఉందక్క అని చెప్పలేకపోయేవాడు. అట్లా అందరినీ దగ్గర తీసేవాడు. కానీ తన శ్రమలు, తన బాధలు ఇద్దరు ముగ్గురికి మాత్రం బాగా చెప్పుకునేవాడు. ఎవరంటే డాక్టర్ శారదాదేవి అక్క, సెకండ్ చిన్నారక్క, సరళోదిన. ఈ ముగ్గురికి, తర్వాత మా ఆంటీకి విజయలక్ష్మి ఆంటీ. ఈ విధంగా వీళ్ళకి మాత్రమే తను ఎంతగానో పంచుకుంటూ వచ్చేవారు. తన కష్టాలు, బాధలు, తన దుఃఖము అన్నీ పంచుకుంటూ వచ్చేవారు. తర్వాత మా ఇంట్లో విజయంగానే కాకుండా తనకి చెప్తూ వచ్చాడు. నెలకొకసారి అక్క దగ్గరికి వెళ్ళి సమస్య చెప్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో తను ఎంతగానో తన సమస్యలను బయట పెట్టుకోకుండా మింగుతూ ఏ విధంగా శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టంగా ఏ విధంగా అప్పగిస్తూ వచ్చాడో తన జీవితాన్ని ఆ విధంగా ప్రభు కొరకు అప్పగిస్తూ వచ్చాడు. తన ఎంత జాబ్ ఎంప్లాయీ కానీ దాన్ని లెక్క చేయలేదు. తను ఐగిప్తు ధనము కంటే క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యం అంటే వచ్చేవాడు. అది చాలా ఇష్టం తనకి ఆ వాక్యం.
మా బావగారు అనేవారు, మేము అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, నువ్వెందుకు సేవకుడిగా ఉన్నావు, నువ్వు అన్ని శ్రమలు పడుతున్నావు, నీకు సరైన బట్టలు లేవు, నీకు సరైన చెట్టులు లేవు, సరైన ఆహారం లేదు, నీ భార్య నీ పిల్లలు కొంచెం పేదగా ఉంటారు అని మా బావగారు అనేవారు. కానీ తను ఒకటే మాట అనేవారు, లాజరు విరిగిపోయిన రొట్టె ముక్కలు తిని దేవుని రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అని ఒక్క మాట తను చెప్తూ ఉండారు. ఆ విధంగా తను లోకంలో పేదరికంగా జీవించుంటాడు, కానీ దేవుని ద్వారా మాత్రం నీతిమంతుడు నిలిచబడ్డాడు. బ్రదర్ చెప్పారు, అన్న చెప్తుంటే నిజంగా నాకు నా భర్త మాట్లాడినట్టు అనిపించింది. నా భర్త ఈరోజు నిలబడి వాక్యం చెప్పినట్టు అనిపించింది నాకు. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒక నీతిమంతుడిగా ఎంచబడి దేవుని సన్నిధిలో అబ్రహాములో మనం ఆనుకున్నాడని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరులలోనే ఉండదు అన్నాడు. అలాంటి నిరీక్షణ నేను కోల్పోకుండా నేను నా భర్త విడిచిన ఈ పరిచర్యని నేను కొనసాగించాలని, నేను యథార్థమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నా భర్త ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో ఒకటే అనేవారు. బ్రదర్ ఏమనేవారంటే, నేను కన్యకని చూడకుండా ఉండటకు నా కన్నులకు నిబంధన చేసుకుంటున్న వాక్యంతోనే తరచుగానే పడి దేంట్లో కూడా తను కనీసం ఒక చూపుతో కానీ, ఒక మాటతో కానీ, ఒక ప్రవర్తనతో కానీ దేవుని ఆయాసపెట్టలేదు. అది నేను తనతో జీవించిన దినంలో నేను గమనిస్తూ వచ్చినాను. కరువైనను, బాధైనను, హింసైనను ఏవైనా కూడా సంతోషంగానే తీసుకునేటాడు. ఒక్కొక్కసారి నాకే అలసట వచ్చి నేను తను కాలేదాన్ని, ఎందుకంటే మీరు ఇంతగా కఠినంగా ఉన్నా కూడా ఇంత ఫ్రీగా ఉంటారు, నేను ఉండలేకపోతున్నాను అని అంటే తను అనేవారు, ఇవన్నీ ఎన్న తగినవమ్మా, దీనికోసం మనంత బాధపడాల్సిన అవసరం లేదు అనేవాడు. అంతే తప్ప ఏ రోజు కూడా దేవుడు నాకు ఎట్లా చేసాడే అని మాత్రం ఏ రోజు నేను అతని నోటితో నేను వినలేదు. అందుకే నేను నీతిమంతులు అనగలుగుతాను. దేవుని సేవకుడుగా అనేక మేము మొదటిది ఇక్కడ పునాదేశం చిన్న మా బాబు ఇద్దరు పిల్లలు కూడా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇద్దరు పిల్లలకి. ఆ సమయంలో మేము ఇక్కడ ఈ స్థలంలో ఇటుకలు బట్టి కొంచెం దూరం ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మందిరం కట్టాము. ఇటుకలతో మేమే కట్టాము, చిన్న పాకలా వేసుకున్నాం. అలాంటి శ్రమలు పడుతూ చాలా కష్టపడేవాడు, బురద అయిపోయాడు. అంతా మేస్త్రి కంటే ఘోరంగా పనులు చేసేవారు. ఆ విధంగా చేస్తూ తన సేవలు నమ్మకంగా జీవిస్తున్నారు. ఇక్కడ అంతా తను ఒక్కడే నిలబడి 4 దారుల మధ్యలో నిలబడి వాక్యం చెప్తూ వచ్చేవాడు. చేతి పైన పట్టుకొని అనేక మంది తనని కొడుతూ కూడా వచ్చినారు. పిచ్చిపెట్టిన అని తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయనను కానీ ఆయన శ్రమ పడుతూనే ఉన్నారు. కానీ దేవుని సువార్త చేయడం మాత్రము ఆఖరి వరకు కూడా మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఆఖరికి ఇంకా 2 రోజులకి తను బెడ్రీడ్ అవుతాడు అనగానే మాట్లాడుతున్నాడు. 2 రోజుల ముందే, అమ్మ మనం చర్చిలో ప్రార్థన చేసుకుందాం దా అన్నాడు. సరే నేను ఇక్కడ కూర్చుని మేమిద్దరం, ప్రభా నాకు ఆరోగ్యం బాగలేదు, నేను కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, నన్ను క్షమించు. మేము ఎవరింటికి పోయినా కూడా నేను కిందే మోకాళ్ళకి ప్రార్థన చేస్తాను. చిన్ననాటి వాళ్ళు అన్న ఉన్నారు, అన్న అనేవాడు, ఎందుకు పెద్దడు అయిపోయావు కదా, వయసు అయిపోయింది కదా, నువ్వు ఎందుకు మోకాళ్ళతో కూర్చోనేవాడు. కానీ అస్సలు వినేవాడు కాదు. ఆ విధంగా తన జీవితం అంతను దేవునికి సమర్పించుకుంటూ వచ్చినాడు. ఆత్మ ప్రాణ దేహాలని సంపూర్ణంగా యథార్థంగా దేవునికి సమర్పిస్తూ వచ్చినాడు. దేవునికి అతను డబ్బు ఇవ్వలేదేమో కానీ, దేవునికి అతను కానుకలు ఇవ్వలేదేమో కానీ, తన జీవితం మొత్తం తన ఆత్మ ప్రాణ దేహాలని ప్రభువుకు సమర్పించుకుంటూ వచ్చినాడు. ఎప్పుడూ బంధువుల కొరకు ప్రార్థించాడు. ఆ రోజు ప్రార్థన చాలాసేపు చేసాడు. మనందరం దేవునికి అప్పగించాడు. మా తరపున వాళ్ళని, అతని తరపున వాళ్ళని అందరినీ దేవునికి అప్పగించి సహాయం చేయి అంటాడు. అప్పటికి తన వాయిస్ డౌన్ అయిపోయింది. అప్పుడు నాకు డౌట్ వచ్చేసి, ఇంకా చాలండి, మీరు చేయకండి, ఇంకా ఆపరేషన్ అని నేను మళ్ళీ తీసుకుని వెళ్ళి పెట్టిన కొట్లో పెట్టుకున్నాను. ఆ విధంగా తను
ఆఖరి మూమెంట్లో కూడా సంఘాన్ని, మా కుటుంబాన్ని, అతని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభు సన్నిధిలో అప్పగించేదినాడు. ఇది ఎంత గొప్ప ధన్యతండి. ఆఖరి వరకు తన కుటుంబం ఎవరిని మర్చిపోలేదు. మళ్ళీ అన్నారు, అమ్మ సగ్గిమావ చనిపోయాడు కదా, ఆయనకి ప్రార్థన పెట్టుకుందాం అన్నాడు. అప్పుడు ప్రార్థన పెట్టాడంటే ఆయన చనిపోయి 3 ఏళ్ళు అయింది కదా, 3 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు పెట్టుకున్నారు ఏంటంటే నేనంటే లేదు పెడదాము, సరిగ్గా ఏం తెద్దాం, చికెన్ తీసుకురా అన్నారు. ఎంత తెద్దామంటే అరకిలో తీసుకుని అన్నారు. ఎంతోమంది వస్తారు కదా, అరకిలో ఏం సరిపోయింది అన్నారు, సాలే పెట్టి అన్నారు. అట్లా అన్ని ఎందుకో అట్లా తనకు సిద్ధపాటు, తన కొరకే సిద్ధపాటు అనుకోండి, అన్న పేరు మీద అట్లా సిద్ధపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించినారు. అదే నాకు అర్థమైంది అన్నమాట. ప్రభు మమ్మల్ని నీ చేతికి అప్పగించినాడు. వారి కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, విశ్వాసం మీ చేతికి అప్పగించినాడు. తను సిద్ధపడ్డట్టే కదా మీరు తీసుకుంటున్నారా అని నేను వెంటనే మోకాళ్ళకి ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తను ఎంతగానో దేవుని సన్నిధిలో జీవిస్తూ వచ్చినాడు. బంధువులుగా ఈరోజు తను అన్న ద్వారా తనే మాట్లాడుతూ వచ్చినాడు మనకి. ఇంకెవరైనా రక్షణ లేని వారైతే, ఇంకెవరైనా దేవుని అజాగ్రత్తగా ఉన్నవారైతే, ఇంకెవరైనా దేవుని లెక్క చేయని వారైతే, ఇంకెవరైనా ఈయన మాటలు ఎత్తలే అనుకున్న వారైతే ఈరోజైనా గమనించి దేవుని సన్నిధికి రావాలని మన కోరిక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. డానియల్ గారండి. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రభా మరి సోదరు తండ్రి మరి వాళ్ళు కానీ మీరు మహిమలోకి తీసుకున్న సందర్భంలో తండ్రి ఆదరణ కోరికను ప్రభా మరి ఏర్పాటు చేయడం నుంచి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. తండ్రి ఎప్పుడు నుండి రాగినందుకున్నాను ప్రభా. మరి వారి ద్వారా తండ్రి మాతో కుటుంబంతో తండ్రి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నింటికీ ఆదరణకరమైన మాటలను బట్టి నాకు తెలుస్తున్నాను. ఏ విధంగా ఒకరినొకరు ఆదరించుకుంటారు తండ్రి మీ వాక్యం ద్వారా, వాక్యానుసారంగా ఏ విధంగా ప్రభావ మేము ఆదరించాము. మాకు తండ్రి మరి శుద్ధాత్మదేవ మాట్లాడుతూ వచ్చిన మాటలకై స్థుతిస్తున్నాము. తండ్రి సహోదరి ప్రభావ మరి నిర్మల సిస్టరు వారికి ఇచ్చిన కుమారుడు ప్రభా జపనీయ యుఎస్లో ఉన్న చిన్న కుమారుడి అభిప్రాయం తండ్రి వారిని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పైల తండ్రి అదేవిధంగా స్థానిక సంఘము తండ్రి పెనియేలు ప్రార్థన మందిరము తండ్రి మరి నా రక్త సంబంధులు, బంధువులు, బంధువులను బట్టి సంఘస్థులు, స్థానిక సంఘమును బట్టి నాకు తెలుస్తుంది. వారిని ప్రతి ఒక్కరిని ప్రభావ మీద ఆశ్రయించని లోటును తీర్చి ప్రభావాన్ని ఆదరించవలసిందిగా ఓదార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పైల తండ్రి ప్రభావాన్ని మాటలు తండ్రి ఎన్నో తలంపులు మాకు గుర్తు చేస్తూ వచ్చినారు ప్రభావ. మరి అదేవిధంగా గ్రంథంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి ధైర్యపరచబడి ప్రభావ మరి నేను ఒకరోజు మేము కూడా ఆ మహిమ గల శరీరంతో వస్తున్న పరిశుద్ధులతో వస్తున్న దాసులను ఎదుర్కొన్నప్పుడు నేను ఆయన చూస్తాను ప్రభు దగ్గర అలాంటి మంచి ధైర్యం కలిగినట్టు సహాయం చేసి ఇది అవసరం తండ్రి వర్ధనం వారు చేసిన ప్రార్థన ఫలితంగా తండ్రి మాటలు అందరూ కూడా ప్రభావాన్ని పరిచర్యలో ఇచ్చిన కృపకై స్థుతిస్తున్నాను తండ్రి. మరి ప్రభావ మీరు ఆశ్రయిస్తాన్ని వాళ్ళు ప్రభావ ఎంత నమ్మకమైన పరిచర్య తండ్రి సాత్వికులుగా తండ్రి ఎంతో తగ్గించుకొని ప్రభావ మన చోట్ల తండ్రి చిన్న చిన్నమైన తండ్రి మరి ప్రభావ ఈ సన్నిధిలో మొరపెట్టి కష్టంలో, దుఃఖంలో, అన్ని సందర్భాల్లో లేవులు తండ్రి ఎవరికి చెప్పుకోలేదు కానీ ప్రభావ తాను మరి మీకే చెప్పుకొని ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ నమ్మకంగా తన సాక్ష్యం కాపాడుకుని మంచి పోరాడి ప్రభు కొరకే మరి నిలబడుతుంది, శ్వాసను కాపాడుతుంది ప్రభు బహుమానం కొరకే మరి ప్రభావం తన యొక్క పని ముగించుకొని శ్రాద్ధ తీసుకొచ్చిన కృపకాయ వందనాలు తెలుస్తున్నాను. తగిన తండ్రి మరి ఈ విధంగా
ప్రభావ మరి బిడ్డల్ని ధైర్యపరచండి. స్థానిక సంఘాన్ని పరిచయం సోదరికి కుమారులు తోడైండి ప్రభావ మీరు ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ సహాయం చేయమని ప్రభావ మీ కృపాస్తానికి అప్పగించుకుంటూ తండ్రి మరి ప్రతి విధమైన మీ ఆదరణ అనేక విధాలైన ఆదరణకరమైన మాట జ్ఞాపకం ఇస్తుంది. ఆ విధంగా తండ్రి కొన్ని విధాలుగా మీరు అన్ని విధాలుగా కష్టంలో లేమిలు ప్రభావం మీద ఆశలు లేని లోటు శ్రమలు అన్నింటిలో మీ బిడ్డల్ని ఆదరించి సంఘమును పరిచయను బలపరిచే రాని దినాల్లో రాష్ట్రం ఏదైతే తాను మొరపెడుతూ వచ్చినాడో కన్నీళ్ళు విడుస్తూ వచ్చినాడో ఆ విధంగా ప్రభావ పరిచయ విషయమైతే కుటుంబ విషయమైతే ఆ విధంగా తండ్రి బలపరచబడినట్లు మీరే సహాయం చేయమని మీ కృపాస్తాలుగా అప్పగించుకుంటూ ప్రభావ మరి విడుదలని బలపరచమని ఈ విధంగా వచ్చిన వారందరినీ మేము తండ్రి మరి సంఘాల్లోనూ చుట్టూ ప్రాంతాల్లో ప్రభావ మరి పరిచయం వారందరూ వచ్చిన వారందరూ వందనాలు తెలుస్తున్నాం. దయగల తండ్రి మరి వారందరూ ప్రార్థన చేస్తున్న ధైర్యం సోదరి నిర్మల మరి కుటుంబ సభ్యులు సంఘం ధైర్యపరచబడినట్లు సహాయపడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సత్యమతి గారు ముందురండి. సత్యమతి గారు. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతులో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతులో. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన దివ్యమైన విమోచించబడినటువంటి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి పవర్ బ్రదర్ యొక్క సర్దపుడు నేను, నా పేరు తిమోతి బ్రదర్. ఇంతవరకు మీరు మనకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఆహారం దైవజనుడు ఇవ్వగలిగాడు. చాలా మనకు సరిపోతుంది, మన జీవితానికి సరిపోయేటువంటి దేవుని యొక్క వర్తమానం కదా సరిపోతుంది. అందుకే బ్రతుకుడైతే క్రీస్తే చావు అయితే మేలని అందుకే చదివించినారు. పాల్పదరు నాతో కొన్ని పంచుకున్నటువంటి దినాల్లో ఏమవుతాడంటే, ఒకటి జన్మదినము కంటే మరణ దినము ఎంతో మేలని చెప్పాడు. ఒక దినం నేను అడిగిన, బ్రదర్ మరి జన్మదినం కంటే మరణ దినమే ఎందుకు మేలని చెప్తున్నారంటే, ఇది హెబ్రోన్లో మేము సువార్త చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న సందర్భంలో మేము మాట్లాడుకున్నాము. అయితే జన్మించినప్పుడు మట్టితోనే జన్మిస్తారు కదా, మట్టిని బొమ్మగా చేసి మరి నాసికలందరూ జీవాయు ఉదగా నరుడు జీవాత్మాయము. కాబట్టి మరి మరణం ఎందుకు మేలైనదంటే, మరణంలో జీవం ఉంటుంది, పునరుద్ధానం ఉంటుంది. మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు మరణించినాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవమైనటువంటి మనము విడిచిపెట్టిన వారికి శ్రమ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం. కాబట్టి మనకు ఆత్మీయటువంటి ఆహారం దొరికిపోయింది. ఇప్పుడు మీరు అందరూ భోజనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ అయితే అన్నీ మిమ్మల్ని వెళ్ళిపోమంటలేదు నేను. ఎందుకంటే ప్రభు వారికి దయచేసినటువంటి దాంట్లో ఆత్మీయ ఆహారంతో శరీర సంబంధమైనటువంటి భోజన సమావేశంలో సిద్ధపరిచినారు. అందరినీ వారిని వచ్చినటువంటి అందరూ కూడా వారికి ఆదరణ కలిగించినట్లు వారి విధులు మనం కూడా పాలు పొందాలని మనం చేస్తున్నాం. ఇప్పటివరకు సిద్ధపరిచినారు. ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారం అది శరీరానికి కదా, ఆత్మీయ ఆహారం శరీరానికి ఆహారం ఏది, ఆత్మకు దేవుని యొక్క వాక్యం. కాబట్టి దయచేసి వచ్చిన వారందరూ, లోపల బయట ఉన్నవారు వచ్చేవారు అందరూ కూడా భోజనం చేసి వారిని ఆదరించి వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థనలో తలవచ్చండి.
వాళ్ళు చైర్స్ వేస్తారంటే బఫే సిస్టమ్, మీరు భోజనం చేసుకొని కూర్చొని తినవచ్చు. పైన ఎక్కడైతే మీకు వీలైన స్థలాల్లో కూర్చొని భోజనం చేసుకుని వెళ్ళండి దయచేసి. తొట్టెలు కూడా మన కాపాడుకు తండ్రి మా మీదట నిర్దోషులుగా నిలబెట్టకు శక్తిగల మన దేవుడికి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రారంభించి నీతి కలిగిన దేవుడుగా తన నీతి రక్తమును కాచి ఆ నీతి గల రక్తం ద్వారా మమ్మలను నిన్ను నన్ను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినటువంటి ఈ గొప్ప అద్భుతమైన దేవునికి పాల్గొని తన సేవా జీవితంలో భౌతిక జీవితంలో నలువైపులుగా ఆశ్రయించి దీవించి తన సొంత సమయంలో మహిమలోనికి పిలుచుకున్న ఈ గొప్ప దేవుడు తిరిగి తన యందు నమ్మిక ఇచ్చినటువంటి వారిని కూడా తన యందుకు తీసుకుని వెళ్ళి రాబోతున్నటువంటి ఈ గొప్ప దేవునికి సమస్త విధమైన ఆదరణకు కర్త అయినటువంటి దేవునికి నిర్మణ తన ఇద్దరి పిల్లల కుటుంబం సంఘములకు తోడుగా ఉండినటువంటి గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్ల వేళలు కూడా కలుగురుగాక. ఆమేన్. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, గొప్ప రక్షణ సిలువ శక్తితో నా సొసగితివి, గొప్ప రక్షణ సిలువ శక్తితో నా సొసగితివి, మహిమా